పిఠాపురం పురపాలక సంఘం సభ్యులు పదవీ కాలం నేటితో ముగిసింది. చివరిసారిగా మున్సిపల్ చైర్పర్సన్ గంటేపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిల్ సభ్యులు అధికారులు పనితీరుపై చర్చించారు. కౌన్సిల్ సభ్యులకు మున్సిపల్ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించలేదని ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ కనకారావు కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ గంటేపల్లి సూర్యవతి రామారావులకు సన్మానం, అలాగే వైస్ చైర్పర్సన్ పచ్చిమల్ల జ్యోతి అప్పలరాజుకు వైస్ చైర్పర్సన్ 2 కొత్తపల్లి బుజ్జి పద్మజ 1 నుంచి 30 వార్డులు గల కౌన్సిలర్లకు సతీ సమేతంగా సన్మాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు అప్పటి వైసీపీ ప్రభుత్వం ఎంతో లబ్ధి పొందామని, అలాగే వార్డులు అభివృద్ధి చేశామని అప్పటి మాజీ ఎమ్మెల్యే అయిన పెండం దొరబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, వివిధ శాఖలకు సంబంధించిన మున్సిపల్ అధికారులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. నేను కోఆప్షన్ మెంబర్గా చైర్పర్సన్గా 5 సంవత్సరాల కాలం పట్టణాన్ని సేవ చేసే భాగ్యం కావడం, దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి నేను చేసిన సేవలను గుర్తించి ఈ అవకాశం కల్పించడం, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. గతంలో 2014లో కూడా నేను మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని నిర్ణయిస్తే నేను పిఠాపురం పట్టణంలో పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఈ పీఠాన్ని అది అధిష్ఠించడం నా వల్ల ఆ రోజు మా పార్టీ వల్ల కాకపోయింది. అదే 2021లో అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ ఆయన గుర్తించి మహిళా రిజర్వేషన్ అవడంతో నా భార్య శ్రీమతి సూర్యావతి గారికి నా ద్వారా అవకాశం కల్పించి ఈ పట్టణ ప్రజలకు 5 సంవత్సరాలు సేవ చేసే బాధ్యత కల్పించడం చాలా సంతోషకరం. పార్టీలకు అతీతంగా 30 మంది కౌన్సిలర్లు, 3 కోఆప్షన్ సభ్యులతో కలిపి ఈ 5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో కొంత అభివృద్ధి చేసాం ఈ పట్టణాన్ని మా హయాంలో అనే ఒక సంతృప్తితోటి మిగిలింది. ముఖ్యంగా మా హయాంలో ఈ పట్టణానికి తలమానిగ్గా నిలబడిన బాస్కెట్బాల్ కోర్ట్, ఒక స్థానిక సంస్థ దాదాపు 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిఠాపురం మున్సిపాలిటీ ఈ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఒక బాల్ కోర్టుని తయారు చేయగలమంటే అది మా సభ్యులందరి కృషి. అక్కడ మా ఎమ్మెల్యే పెండం దొరబాబు గారు కూడా దీనికి పూర్తి సహకారం అందించి మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఇంత నిధులు ఎందుకు పెట్టేస్తున్నారు ఆ కోర్టుకు అని చెప్పి ఏ రోజు ఎవరు కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా సహకరించారు. కాబట్టి దాన్ని ఈ రోజుకి పిఠాపురం పట్టణంలో మా హయాంలో జరిగిన అభివృద్ధిగా చిరస్థాయిగా ఉండిపోయే విధంగా తయారు చేసుకుందండి. అదేవిధంగా ఈ 5 ఏళ్ల కాలంలో ఈ కౌన్సిల్ ద్వారా 41,58 లక్షల రూపాయలు పనులు ప్రతిపాదించడం జరిగింది. ఏ నిధులైతే జనరల్ ఫండ్ అయితేనేవి, 15 ఫైనాన్స్ అయితేనేవి, పొడా నిధులు అయితేనేవి, ప్రత్యేకంగా LRS అండ్ ఈ నిధులు అయితేనేవి, మాకు వచ్చిన అన్ని రకాల నిధులు కలిపి మా హయాంలో 41,58 లక్షల రూపాయలు పనులున్నాయి ప్రతిపాదించి ముందుకు తీసుకెళ్ళగలిగాం. అందులో దాదాపుగా 20 కోట్ల రూపాయల పనులు పూర్తిగా పూర్తయినాయి. మిగిలినవి దాదాపు అండర్ ప్రాసెస్, కొన్ని మొదలు పెట్టారు, ఇంకా కొన్ని మొదలు పెట్టాల్సి ఉంది, ఇంకా కొన్ని టెండర్లు ఓపెన్ చేయాల్సి ఉంది. ఈ ప్రాసెస్ అంతా జరిగి పూర్తయితే ఈ 40 కోట్ల రూపాయల అభివృద్ధి కూడా మా హయాంలో జరిగింది. మేము చాలా గర్వంగా చెప్పుకున్నాము. దీనికి అధికారుల సహకారం,
తోటి కౌన్సిలర్ సహకారంతో మేము ఈ అభివృద్ధిని సాధించగలిగాం. ఇది చాలా సంతోషదాయకం చేసుకుంటూ మరొక్కసారి మాకు ఈ అవకాశం వచ్చినందుకు ఈ 5 ఏళ్ళు ప్రజలతో కలిసి పనిచేసినందుకు ఈ పట్టణ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.